హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పచ్చిశనగపప్పు కొబ్బరి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో. ఓకేనా? దానికోసం మనం పచ్చిశనగపప్పు కొంచెం నానబెట్టుకుందాం. ఒకటి, రెండు లోతు గరిటెలు నానబెడుతున్నాను. దీనిలో మనం ఎంతైనా వాడుకోవచ్చు, అంటే వీటంతటైనా వాడుకోవచ్చు, లేకపోతే దీనిలో సగమైనా వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనం పప్పు తీసుకోవాలన్నమాట. అయితే మనం ఈ పప్పు ఎంత తీసుకున్నామో కొబ్బరి కూడా అంతే తీసుకోవాలి. కొబ్బరి కూరు అంటే మిక్సీ పట్టింది కానీ, ఎండు కొబ్బరి పొడి కానీ, లేకపోతే మామూలుగా అంటే కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి కోరుతాం కదా, అలాగైనా సరే మనం ఈ పప్పు ఎంత తీసుకున్నామో అది కూడా అంతే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని బాగా కడిగి ఒక అరగంట నానబెడదాం. చూడండి, కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసాను. ఇది కొబ్బరి కూరగా తయారు చేద్దాం, అంటే కొబ్బరి పువ్వుగా తయారు చేద్దాం. మిక్సీలో వేసాం కదా, మిక్సీ చేస్తాను. ఇలాగా మిక్సీ పట్టేసాను. ఈ కొబ్బరి పువ్వుని ఒక చోట భద్రపరుచుకుందాం. దీన్ని కూడా కొలతగా తీసుకుందాం. మన ఆ గరిటతో వేసాం కదా, అదే గరిటతో కొలత తీసుకుందాం. అంటే శనగపప్పు ఇది సమానమైన పాళ్ళల్లో ఉంటే ఫ్రై టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం పోపు సామాను కూడా తీసుకుందాం. ఇలాగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చక్కగా మనం తీసుకున్న ఒక గరిట పచ్చిశనగపప్పుకి ఇది కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. అంటే 2 గరిటెలకి సరిపోదు, కానీ ఒకే గరిటె పచ్చిశనగపప్పుకి సరిపోద్ది. నేను అది మీరు చేసే విధానం చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాము ఈ పచ్చిశనగపప్పు. దీన్ని కుక్కర్లో అయినా సరే విడిగా అయినా సరే ఉడికించుకోవాలన్నమాట. నేను కొంచెం త్వరగా అయిపోద్ది అనేసి కుక్కర్లో ఉడికిస్తున్నాను. దీనిలోకి మనం ఈ నానబెట్టిన వాటర్ వేసేసుకోవచ్చు. నానబెట్టిన వాటర్ అంటే 1కి 2 చొప్పున వేసేసుకోవచ్చు అనమాట. నేను ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను. ఇలా వేసి మనం ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా ఉడికించుకున్నా సరిపోద్ది, కానీ నేను కొంచెం ఫాస్ట్గా అవుతుందని కుక్కర్లో వేస్తున్నాను. ఈలోపు మనం చూడండి ఇలాగ పోపులు తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు తీసుకుని రెడీ పెట్టుకుని మనం ఇది ఉడికిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకుందాం. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని
కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, అందుకని ఎక్కువ పట్టదు, కొంచెం చాలు. మనకి పోపులు వేగడానికి సరిపడా ఉంటే సరిపోతుంది అన్నమాట. దీనిలో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ అల్లం కానీ వేయమన్నమాట. ఓన్లీ మనకు కావలసిన శనగపప్పు ఉడికించాను. చూడండి, కుక్కర్లో ఉడికించాను ఆల్రెడీ. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాను. ఈ పోపులు అయిన తర్వాత పప్పు వేసుకుందాం. పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నదే పచ్చిశనగపప్పు కాబట్టి మనం ఈ పోపుల్లో పచ్చిశనగపప్పు వెయ్యం. ఓన్లీ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేస్తాం. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగతావి వేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసుకుందాం. పోపులు ఎలా వేగుతున్నాయి కదా, ఇదే టైంలో మనం చూడండి ఈ ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. అదే టైంలో పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత కాస్త ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఉడికించుకున్నాం కదా, దీన్ని ఈ పోపులో వేసేసుకుందాం. ఈ వాటర్తో సహా వేసేసుకుందాం. వేసుకుని మనం కాస్త దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని స్టవ్ హైలో పెట్టుకొని వాటర్తో పాటు ఎందుకు వేసామంటే వాటర్తో పాటు ఈ ఫ్రై వీటికి పడుతుంది అన్నమాట, పప్పులకి పడుతుంది. హైలో పెట్టాను ఫ్లేము. ఒక్క నిమిషం ఇలా ఉడకనిద్దాం. ఉప్పు ఒకటే వేసాం మనం, గుర్తు పెట్టుకోండి. కారం అది ఇప్పుడు వేయాలో చెప్తాను. ఇలాగా దగ్గరగా ఉడుకుతున్న టైంలో మనం తీసి పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా, ఇది వేసాము. వేసేసి బాగా కలుపుకుందాం. చాలా ఈజీ, ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రై. ఈ టైంలో కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు ఇలాగా మనం ఏం చేద్దామంటే కొద్దిగా కారం వేసుకుందాం దీనిలో. నేను కొంచెం కారం అవసరమైనప్పుడు ఇలాగా తాలింపుల బాక్స్లో ఉన్న కారం ఉపయోగిస్తాను అన్నమాట.
కొంచెం చాలు, ఎందుకంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం చాలు. వేసుకొని తిప్పేద్దాం బాగా. చిటికెడంతా పసుపు. మనం పసుపు అనేది పోపులోనూ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా ఫైనల్గా ఫ్రై అంతా అయిపోయిన తర్వాత కారంతో పాటు కూడా వేసుకోవచ్చు. నేను కారంతో పాటు వేసాను. అంతేనండి. ఒక్కసారి చేసుకుంటే రైస్లోకి ఎంత బాగుంటుందో చెప్తారండి. చాలా రుచిగా ఉండే శనగపప్పు కొబ్బరి ఫ్రై. అంతే. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొంతసేపు ఉంచి చక్కగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కొబ్బరి పచ్చెనగపప్పు ఫ్రై రెడీ. ఓకేనా? మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. బాయ్.